ఎఫ్సిఎఫ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మూవీకి చాలా మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. చాలామంది భూమా క్యారెక్టర్‌కి సపోర్ట్ చేస్తుంటే, చాలామంది విక్రమ్ క్యారెక్టర్‌కి సపోర్ట్ చేస్తున్నారు. దీని గురించి కూడా మనం మన వీడియో ఎండింగ్‌లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. సో, లాస్ట్ వరకు చూసి మంచిగా నవ్వుకోండి. ఓపెన్ చేస్తే భూమాదేవి. అందరూ భూమా అంటారు. ఎంఏ లిటరేచర్ చేయడానికి కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. ఈ ఆవకాయ వల్ల ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. నెక్స్ట్ మన హీరో విక్రమ్ ఎంట్రీ. సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ విక్రమ్‌ని డాన్స్ చేయమంటారు. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఎర్ర జెండా, రెడ్ ఫ్లాగ్. ఓకే, అక్కడే ఇంటి ఇచ్చా మనోడు రెడ్ ఫ్లాగ్ అని. మనిషిని తల్లి అర్థం కాలే. ఈ డాన్స్ చూసి దుర్గా అండ్ కో అంతా ప్లాట్. ఈ బ్యాచ్ కి ఇవే డైలాగ్స్ గైస్. విక్రమ్ ని మోయడానికే ఫీ కట్టి జాయిన్ అయ్యారు. ఈయన మన వన్ అండ్ ఓన్లీ ఫ్యాకల్టీ ఇన్ ద మూవీ. నెక్స్ట్ దుర్గా గారు విక్రమ్ దగ్గరకు వచ్చి డాన్స్ బాగా చేసావు అంటుంది. తర్వాత విక్రమ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి హాయ్ నాన్న మూవీకి వెళ్ళొస్తాడు. ఎంత బోరింగ్ సినిమా రా బాబు. అది అలా చెప్పు బ్రో. హాయ్ నాన్న మూవీ నచ్చలేదంట. మళ్ళీ సెలార్కి వెళ్దామంటే దీనికి తీసుకొచ్చాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఒక 10 days ఆగితే ఓటీటీలో హాయ్ నాన్న మూవీ చూసేయచ్చు. తర్వాత బైక్ తో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం భూమా రాంగ్ డైరెక్షన్ లో వచ్చి కార్ కి డాష్ ఇస్తుంది. ఇదంతా మన హీరో చూసి క్లియర్ అయిపోతున్న గొడవని పెంచడానికి స్టైల్ గా హెల్మెట్ తీసి వస్తాడు. చూద్దాం. అంకుల్ కి వాళ్ళ గోత్రనామాలన్నీ చెప్పి కొట్టి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అంకుల్ పోలీస్ ఆఫీసర్. ఎక్స్ట్రాలు చేసినందుకు విక్కీ బ్రోకి ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు. తన వల్లే గొడవ జరిగింది కాబట్టి భూమా విక్రమ్ ని చూడడానికి రూమ్ కి వెళ్తుంది. గర్ల్స్ బాయ్స్ హాస్టల్కి ఎలా వస్తారు? అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. అక్క అన్న రూమ్ కి, అన్న అక్క రూమ్ కి సేమ్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టు వెళ్తూ ఉంటారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. కావాలనుకుంటే పడతావులే, పడేస్తా. ఓయమ్మా చాలా రే చిన్న సెకండ్ లేవురా నీలా. పోలీస్ అంకుల్ నంబర్ తీసుకోవాల్సిందే. ఇట్స్ ఓకే, మీరేం ఫీల్ కాకండి. మీరు స్టిల్ 100కి కాల్ చేయొచ్చు. దీని తర్వాత విక్రమ్ భూమా రూమ్కి వెళ్తాడు. అక్కడ భూమా తీసుకోవాలి అనుకునే బుక్ నేమ్ చూసి లైబ్రరీకి వెళ్ళి దాన్ని ఇష్యూ చేసుకుంటాడు. ఆ బుక్ ఏంటో ఒకసారి చూద్దాం. అమ్మాయిలకి ప్రైవేట్ స్పేస్ ఉండాలి అని చెప్పే ఒక బుక్ని అమ్మాయి పర్మిషన్ లేకుండా తన రూమ్కి వెళ్ళి అక్కడ చూసి తీసుకున్నాడు. వావ్, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. తర్వాత ఆ బుక్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఆయన చూడాలన్నావు కదా, నేను చూసేసి డిలీట్ చేసేస్తా. డ్రైవ్ లో ఎక్కువ స్పేస్ లేదు. మీరేమైనా 90sలో ఉన్నారండి? మీ ల్యాప్టాప్లో ఓటీటీలో చూసుకోవచ్చు కదా. మీరేంటో మీ విధానాలేంటో. ఇద్దరు కలిసి మూవీ చూస్తారు. మూవీ అయిన తర్వాత అన్న విజ్ఞాన ప్రదర్శనలు స్టార్ట్ చేస్తాడు. కన్సెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది బ్రో, తెలుసా? తెలుసు కదా. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్. విక్రమ్ భూమాని కిస్ చేస్తాడు. అండ్ మార్నింగ్కి ఆ మ్యాటర్ న్యూస్ పేపర్ కంటే ఫాస్ట్గా అందరికీ రీచ్ అయిపోతుంది. నైట్ మీరు నో చెప్పలేదంటే వీ కెన్ అండర్స్టాండ్. బట్ కొంచెం టైం దొరికిన తర్వాత యూ కెన్ థింక్ అని గట్టిగా చెప్పొచ్చు కదా. అంటే మేము చూసిన ముందు వర్షన్లా. అయితే పోలీస్ అంకుల్ నంబర్ తీసుకోవాల్సిందే. అసలు ఏంటిదంతా? ఇక్కడ ఒక సాంగ్ వస్తుంది గైస్, దాన్ని మనం లాగేద్దాం. నువ్వు నా కోసం ఖర్చు పెట్టకు విక్రమ్. భూమా, ఐఎమ్ యువర్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఇట్స్ మై డ్యూటీ. విరాట్ కోహ్లీ రా ఇక్కడ, నా అనుష్క అక్కడ ఉంది. నువ్వు కమలా హాసన్, అదో శ్రీదేవి, ఏదో మొబ్బు మొహాలు వేసుకొని. నెక్స్ట్ దిస్ గాయ్ హ్యాస్ క్రష్ ఆన్ భూమా అన్నమాట. అండ్ ఇది విక్రమ్కి తెలుస్తుంది. ప్రేమించే అబ్బాయితో నువ్వు ఇంకా ఫ్రెండ్ గానే ఉన్నావంటే నాకెలా ఉంటుందో చెప్పు. కరెక్టే బ్రో. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ అగ్రీ విత్ యూ. వి ఆర్ ఫ్రెండ్స్ అండ్ దట్ విల్ నెవర్ చేంజ్. అన్న రూల్స్ పెడతాడు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి.
తర్వాత భూమా అండ్ దుర్గా డ్రామా క్లబ్లో ఒక ప్లేకి రిహార్సల్స్ చేస్తూ ఫ్రెండ్స్ అవుతారు. దుర్గా అనే పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి భూమా డి అని పిలుస్తుంది. మరి భూమాదేవికి ఏం పేరు పెడదాం? బీడి? ఆహా! వీడి కాదండి. బీడి. బీడి. అన్నా బ్లషింగా. నెక్స్ట్ భూమా చేసిన యాక్ట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాజ్ వి ఆల్ ఎక్స్‌పెక్టెడ్ విక్రమ్ వచ్చి నీకు అందరి అటెన్షన్ బాగా అనిపిస్తుంది కదా! పోన్లే నువ్వు చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ యాక్ట్ చాలా బాగా చేసావు అని చెప్తాడు. ఏం టార్చర్. నెక్స్ట్ మన డి అండ్ భూమా అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే డి తనకి అండ్ విక్రమ్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి చెప్తుంది. భూమాకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఆ విక్రమ్‌ని అడగండి భూమా గారు. ఫోన్ చేసావా? సరిపోయారు ఇద్దరును. తర్వాత విక్రమ్ భూమాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళ మదర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. మా నాన్నకి మూడు బాలేదంటే అమ్మ ఆయన కళ్ళ ముందు కూడా కనపడదు. లేకపోతే నాన్న కాదు ఆయన బెల్టే మాట్లాడేది. మా అమ్మ గుర్తొచ్చింది. చాలా బాగా చూసుకుంటుంది నన్ను. దగ్గరికి వెళ్ళి మా అమ్మ లాగా చూసుకుంటుంది అని గర్వంగా చెప్పుకుంటాడు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నువ్వు భయపడకు. నాకెంత కోపం వచ్చినా నీ మీద చెయ్యొద్దాను. ఇదంతా చూసి భూమా తన ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకుంటుంది. ఇంక అన్నబెట్టే మెంటల్ స్ట్రెస్‌కి భూమాకి పానిక్ అటాక్ వస్తుంది. ఇక్కడ మనకి భూమా చైల్డ్‌హుడ్ కూడా చూపిస్తారు. భూమా సరదాగా వాళ్ళ అత్తతో నేను కూడా వచ్చేస్తా మీతో అన్న మాటకి వాళ్ళ ఫాదర్ రమ్మనగానే వెళ్ళిపోతానన్నా. ఇప్పుడు ఆగలేస్తే మాత్రం నేను కావాలా? బేసికలీ భూమా లైఫ్‌లో మేల్ క్యారెక్టర్స్ అందరూ వెరీ కంట్రోలింగ్, పొసెసివ్ అండ్ టాక్సిక్. ప్రెజెంట్‌కి వస్తే అసలు ఎందుకు పానిక్ అటాక్ వచ్చిందో తెలుసుకోవడానికి భూమా ఫ్రెండ్ ట్రై చేస్తుంది. బేబీ నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటాను. నేను పక్కన ఉంటే చాలు, ఓకే అయిపోతుంది. సొల్లు 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 ఎదవ సొల్లు కబుర్లు. భూమా ఇంకా తన రిలేషన్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటుంది. ఒక బ్రేక్ లాగా. ఏదో ఒక్కటే. నీకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏం కావాలో నీకన్నా బాగా నాకు తెలుసు. అబ్బా! ఏమన్నా మ్యానిపులేషనా అండి. మీరందరూ ఒకటే స్కూల్‌లో చదువుకున్నారా? నెక్స్ట్ భూమా వాళ్ళ ఫాదర్ సర్ప్రైజ్‌గా హాస్టల్‌కి వస్తారు. మీరు కూడా ఏంటి అంకుల్? ఎవరైనా అది గర్ల్స్ హాస్టల్ అని చెప్పండి. రూమ్‌లో భూమా అండ్ విక్రమ్‌ని చూసి బర్స్ట్ అవుతారు. ఇట్స్ న్యాచురల్. అన్న సిచ్యువేషన్‌ని కూల్ చేయకుండా ఇంకా పెంట చేస్తాడు. ఇట్ ఈస్ ఆల్సో న్యాచురల్. అంకుల్ టీసీ ఇవ్వమని రాహుల్ గారి దగ్గరికి వెళ్తారు. ఏం జరుగుతుందో కూడా చూసుకోరా. ఇద్దరు అడల్ట్స్ ఒకరినొకరు ప్రేమించుకుంటే ఇట్స్ నాట్ వార్ బిజినెస్. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కన్నా టీచర్స్ వర్స్ట్ అన్నమాట. బాగా చెప్పారు. ఇంకో నెలలో చదువు అయిపోతుందని బతిమిలాడుతుంటే చదువు ఆగిపోయినా పర్లేదు తీసుకెళ్ళిపోతానంటున్నావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీకు నేను కావాలంటే ఇప్పుడు నాతో వచ్చాయి, లేకపోతే నీకు నాకు సంబంధం లేదు అని అంకుల్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ విక్రమ్ బ్రో చాలా హడావిడిగా ఎక్కడికో వెళ్తాడు. కట్ చేస్తే ఎల్లుండే ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. వాట్ ఎ సడన్ షాక్ బ్రో. నా కోర్స్ పరిస్థితి ఏంటి? పోతే పోతుంది. లిటరేచర్ డిగ్రీ తీసుకుని నువ్వు ఏం సాధిస్తావు? చూసారా సార్ డబుల్ యాక్షన్. 9 బ్యాక్లాగ్స్ ఉన్నాయి నీకు. ఆ బుక్ పేరు చేతి మీద రాసుకున్నప్పుడే అనుకున్నా. నేను నీకు ఆ రోజే చెప్పాలనుకున్నా. భూమా విక్రమ్‌కి బ్రేకప్ చెప్తుంది. విక్రమ్ అన్న ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నేను ఎప్పుడైనా నీ మీద చెయ్యొద్దానా బొమ్మా? కనీసం తిట్టానా బొమ్మా? మోసం చేశానా బొమ్మా? అంటే ఏంటండి మీరు ఇవన్నీ చేయలేదని మిమ్మల్ని మీరు హాయ్ అన్న మూవీలో నానిలా అనుకుంటున్నారా ఏంటి? మోస్ట్ ఆఫ్ ద మెన్ ఇదే తప్పు చేస్తారు. కొట్టకపోతే, చీట్ చేయకపోతే జెంటిల్మెన్‌లా ఫీల్ అవుతారు. బట్ హీ డిస్‌రెస్పెక్ట్స్ హర్ కెరీర్ చాయిస్. దుర్గాతో ఫ్రెండ్‌షిప్, ఇట్ ఈస్ చీటింగ్. తన స్కిల్స్‌ని అప్రిషియేట్ చేయలేదు. ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది బ్రో. సైలెంట్ అయిపోతే బెటర్ నువ్వు. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. హే మన కాలేజ్‌లో వేరే ప్రొఫెసర్ కూడా ఉన్నారు. మన అన్న విత్ హిస్ భజన బ్యాచ్ సంతాప సభ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ లైఫ్ లైక్ ఎవరిని ప్రేమించలేనురా. ఇంకా మన వాళ్ళు అన్నా నువ్వు తోపనా నువ్వు తురుమన్నా అని అంటారు.
నిజం చెప్తున్నా నీ కటౌట్ కి కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి ₹1,00,00,000 కట్నం ఇచ్చేసుకుంటారా బయట. ఇచ్చేస్తారు బ్రో. 9 బ్యాక్లాగ్స్ ఉంటే డిగ్రీ ఇచ్చేస్తారు. ఆ కట్అవుట్‌కి కోట్లు ఇచ్చేస్తారు. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. తర్వాత విక్రమ్ తన ఫ్రెండ్స్‌తో భూమాని హెరాస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ మూమెంట్స్‌ని పబ్లిసిటీ చేస్తా అని బ్లాక్‌మెయిల్ చేస్తాడు. భూమా సిచ్యువేషన్ అర్థమై రాహుల్ గారు మోటివేట్ చేస్తారు. తర్వాత విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి భూమా హాస్టల్ రూమ్ డోర్ మీద వల్గర్‌గా పెయింట్ చేస్తాడు. ఏదో సాధించినట్టు నవ్వుతున్నావేంటన్నా? నువ్వు చేసిన ఘనకార్యానికి అండర్ సెక్షన్ 75, 79, 294, 356 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం నిన్ను నీ ఫ్రెండ్స్‌ని జైల్లో వేస్తారు. వీడి ఫ్రెండ్ ఒకడు విక్రమ్ చేసిన తప్పు అని చెప్పినందుకు వేడిగున్న మ్యాగీ వాడి ముఖం మీద కొడతాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో మా డైలాగ్స్‌ని కన్వే చేసినందుకు. నీ అమ్మే ఈ అమ్మగా మళ్ళీ పుట్టిందిరా. దుర్గా వచ్చి ఆ పెయింట్‌ని ఎరేస్ చేస్తుంది. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. ఇదంతా జరిగిన తర్వాత భూమా వాళ్ళ డాడీకి కాల్ చేసి ఏడుస్తుంది. బట్ వాళ్ళ డాడీ అర్థం చేసుకోకుండా కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. ఇంకా భూమా బర్స్ట్ అయ్యి అప్పుడే జరుగుతున్న ఫేర్వెల్ పార్టీకి వెళ్తుంది. అక్కడ అందరి ముందు వాళ్ళ రిలేషన్ గురించి విక్రమ్ అందరికీ చెప్తా అని బెదిరిస్తున్న వాళ్ళ పర్సనల్ థింగ్స్ గురించి తనే అందరికీ చెప్తుంది. అండ్ తర్వాత తన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి కెరీర్లో సెటిల్ అయ్యి వాళ్ళ ఫాదర్ని బాగా చూసుకుంటూ ట్రావెల్ చేస్తూ తన ఫస్ట్ బుక్ రాయడం స్టార్ట్ చేస్తుంది. కథ ఇక్కడితో సమాప్తం. ఇంకా భూమా వర్సెస్ విక్రమ్ దగ్గరకు వస్తే చాలామంది భూమాని దేవతలా చూపించారు, అంత పర్ఫెక్ట్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయిలు ఉండరు అని ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి ఆన్సర్ నేనున్నాగా. హిహి. సరే, జోక్స్ అపార్ట్, మనకి అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళ టాక్సిక్ క్యారెక్టర్ క్లియర్గా అర్థమవుతుంది. బట్ విక్రమ్ లాంటి క్యారెక్టర్స్ చాలా సెటిల్ ఉంటారు, లైక్ ఎ స్లో పాయిజన్. మన జనరేషన్లో కూడా చాలామంది ఆ మ్యానిపులేటివ్ సైకిల్లో పడి వాళ్ళ కెరియర్, డ్రీమ్స్ అండ్ మెంటల్ హెల్త్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. బట్ నాకు పర్సనల్గా బ్రేకప్ ఫస్ట్ స్టెప్ అవ్వకపోయింటే బాగుండదు అనిపించింది. దేర్ షుడ్ బి ఏ ఫైట్. విక్రమ్కి ఒక ఛాన్స్ ఇచ్చి తర్వాత ఆ స్టెప్ తీసుకుంటే బాగుండేది. బికాస్ భూమా బ్రేకప్ చెప్తున్నప్పుడు నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నీతో ఉంటే నాకు ఫ్యూచర్ కనిపించట్లేదు అని చెప్పింది. దీంతో విక్రమ్ ఒక విక్టిమ్ పొజిషన్కి వచ్చేసాడు. అదే విక్రమ్ మిస్టేక్స్ని, విక్రమ్ వల్ల తను తీసుకున్న మెంటల్ స్ట్రెస్ అంతా చెప్పుంటే మేబీ కొంచెం డిఫరెంట్గా ఉండేదేమో. క్లైమాక్స్లో మొత్తం ఫిజికల్ రిలేషన్ సైడే వెళ్ళిపోయింది స్టోరీ. అసలు మూవీ మొత్తం చూపించిన విక్రమ్ టాక్సిక్ సైడ్ అండ్ దానివల్ల భూమా ఎంత సఫర్ అయిందో దాని గురించి భూమా ఏం మాట్లాడలేదు. అంటే అవన్నీ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేంత పెద్ద ఇష్యూస్ ఏం కాదా? అండ్ ఈ మూవీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమైంది. ఒక ఇంగ్లీష్ కవి ఏం చెప్పాడంటే, 0 నాలెడ్జ్ ఈజ్ బెటర్ దెన్ హాఫ్ నాలెడ్జ్ అన్నారు. గోడల మధ్యలో నీ లైఫ్ ని గడపాలా లేదా బయట ప్రపంచంతో పోరాడాలా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. రెండు ఓకే, కానీ ఆ డెసిషన్ నీదై ఉండాలి. రాహుల్ గారు చెప్పింది ఇదైతే అక్కకు అర్థమైంది ఇది. శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. ఏమైనా నేను చెప్పాలనుకుంటుంది, భూమా లాంటి అబ్బాయిలు ఉన్నారు, విక్రమ్ లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు. సో డోంట్ హేట్ ఆపోజిట్ జెండర్. ఏ జెండర్ అయినా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి, ఈక్వల్గా చూడండి, బీ ఇండిపెండెంట్ అండ్ బీ కైండ్. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ఇఫ్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందండి? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? We had fun అండి. Eagerly waiting for next video అండి. JFCF, JJFCF.